అందరికీ నమస్కారం అండి. నేను డాక్టర్ దివ్య, ఈఎన్టీ సర్జన్ ఇన్ సంఖ్య హాస్పిటల్స్. ఈరోజు మనం నేజల్ అబ్స్ట్రక్షన్ యొక్క కాజెస్ అంటే ముక్కు ద్వారా గాలి తీసుకోవడానికి, ముక్కు మూసుకుపోవడానికి గల కారణాలు ఏంటో తెలుసుకోవడం. మనకి నార్మల్గా నేజల్ సైకిల్ అనేది ఉంటుంది. అంటే మనకి నోస్ ద్వారా ఎయిర్ వెళ్ళినప్పుడు ఒక సైకిల్ లాగా ఉంటుంది. ఈ సైకిల్లో మనకి ముక్కులో ఒకవైపు భాగం నుంచి మాత్రమే ఎయిర్ అనేది ఫ్రీగా వెళ్తుంది, వేరే వైపు కొంచెం రెస్ట్రిక్షన్ ఎక్కువ ఉంటుంది అన్నమాట. ఈ సైకిల్ అనేది కొన్ని గంటల పాటు ఉంటుంది, తర్వాత ఆ సైకిల్ అనేది మారుతుంది. అంటే ఇప్పుడు ఒక సైకిల్లో రైట్ సైడ్ ఎయిర్ అనేది ఫ్రీగా వెళ్తే నెక్స్ట్ సైకిల్లో లెఫ్ట్ సైడ్ ఎయిర్ ఫ్రీగా వెళ్తుంది. బట్ ఈ సైకిల్ మనం నార్మల్గా ఉన్నప్పుడు అది మనం ఫీల్ అవ్వం, మనకు తెలియకుండానే సైకిల్ అనేది మారుతూ ఉంటుంది అన్నమాట. ఇది నార్మల్ మెకానిజం. బట్ ఎప్పుడైతే ఇన్ఫెక్షన్స్ కానీ ఎలర్జీ లాంటి కండిషన్స్లో నేజల్ మ్యూకోజా అనేది కంజెస్ట్ అవుతుందో అప్పుడు మనకి ఆ సైకిల్ అనేది ఫీల్ అవుతుంది. చాలామంది పేషెంట్స్ చెప్తూ ఉంటారు, ముక్కులో ఒకసారి ఒకవైపు బ్లాక్ ఉంటుంది, నెక్స్ట్ కొంతసేపు అయ్యాక వేరే వైపు బ్లాక్ ఉంటుంది, ఆల్టర్నేట్గా బ్లాక్ ఉంటుంది అనేది. అది నేజల్ సైకిల్ వల్ల అనమాట. బట్ ఇది కాకుండా మనకి నేజల్ అబ్స్ట్రక్షన్ అనేది మనం రెండు రకాలుగా విభజించవచ్చు. యూనిలేటరల్ అబ్స్ట్రక్షన్, బైలేటరల్ అబ్స్ట్రక్షన్. అంటే ఒకవైపు మాత్రమే ముక్కు ద్వారా గాలి తీసుకోవడానికి ఇబ్బంది ఉండడం, రెండు వైపులా ముక్కు ద్వారా గాలి తీసుకోవడానికి ఇబ్బందిగా ఉండడం. యూనిలేటరల్ అబ్స్ట్రక్షన్ యొక్క కాజెస్ ఏంటి అంటే ఫస్ట్ స్ట్రక్చరల్ అబ్నార్మాలిటీస్. అంటే ముక్కు దూలం వంకరగా ఉండడం కానీ, ముక్కులో లేటరల్గా ఉండే ఇన్ఫీరియర్ టర్బినేట్స్ హైపర్ట్రోఫీ అవ్వడము, మిడిల్ టర్బినేట్ హైపర్ట్రోఫీ అంటే కాంకాబుల్లోసా ఉండడం, వీటన్నిటి వల్ల ఏ సైడ్ అయితే ఈ అబ్నార్మాలిటీ ఉందో అటువైపు మనకి నేజల్ బ్లాక్ అనేది ఉంటుంది. అలాగే దాంతోపాటు ఒకవైపు మాత్రమే సైనసైటిస్ ఉన్నప్పుడు ఆ సైడ్ మాత్రమే నేజల్ బ్లాక్ అనేది పేషెంట్స్ చెప్తూ ఉంటారు. నెక్స్ట్ యాంట్రోకాయినల్ పాలిప్ లాంటి కండిషన్స్లో, అలాగే ఫారెన్ బాడీస్ ఉన్నప్పుడు, జనరల్గా మనం చిన్నపిల్లల్లో చూస్తూ ఉంటాం, వాళ్ళు ఆడుకునేటప్పుడు ఏమన్నా బీడ్స్ అంటే పూసలు లాంటివి, చిన్న చిన్న బ్యాటరీస్ లాంటివి, చాక్ పీస్ లాంటివి అన్నీ కూడా ముక్కులో పెట్టేసుకుంటూ ఉంటారు. అది ఆ టైంలో పేరెంట్స్ గమనించకపోయినా, వాళ్ళు పేరెంట్స్కి చెప్పకపోయినా మా నోస్లో నిండిపోవడం వల్ల నోస్ బ్లాక్ అనేది వాళ్ళు కంప్లైంట్ చేస్తూ ఉంటారు అన్నమాట. ఒకవేళ మీ పిల్లలు కనుక ఇలా నోస్లో ఏదైనా ఫారెన్ బాడీ ఏదైనా ఆబ్జెక్ట్ పెట్టేసుకున్నట్టయితే మీరు ఇంటి దగ్గర దాన్ని తీయడానికి ప్రయత్నించడం కన్నా ఈఎన్టీ డాక్టర్ దగ్గరికి వెళ్ళి దాన్ని రిమూవ్ చేయించుకోవడం మంచిది. ఎందుకంటే ఒకవేళ మీరు కనుక దాన్ని రిమూవ్ చేయడానికి ట్రై చేస్తే దాన్ని ఇంకా వెనక్కి పుష్ చేసినట్టు అవుతుంది. అలా పుష్ చేసినప్పుడు అది గొంతులోకి వెళ్ళి ఒక్కొక్కసారి ఊపిరితిత్తుల్లోకి పాస్ అయిపోయే ఛాన్స్ ఉంటుంది. అది చాలా ప్రమాదకరం. అందుకని నోస్లో ఏదైనా ఫారెన్ బాడీ పిల్లల్లో ఉన్నట్టయితే కనుక మీరు వెంటనే ఈఎన్టీ డాక్టర్ని సంప్రదించడం మంచిది. నెక్స్ట్ అలాగే నోస్లో ఏదైనా ట్యూమర్స్ ఉన్నప్పుడు, కణితుల్లాగా ఏమన్నా పెరిగినా, నోస్కి ఏదైనా దెబ్బ తగిలినా, అండ్ కోయనల్ ఎట్రీషియా లాంటి కంజెనిటల్ కండిషన్స్లో, అండ్ రైనోస్క్లీరోమా లాంటి గ్రాన్యులోమేటస్ కండిషన్స్లో కూడా ఓన్లీ ఒకవైపు మాత్రమే నేజల్ బ్లాక్ అనేది ఉంటుంది. నెక్స్ట్ రెండు వైపులా నేజల్ బ్లాక్ ఉండడానికి గల కారణాలు ఫస్ట్ ఇన్ఫెక్షన్స్. అంటే బ్యాక్టీరియల్ రైనైటిస్ కానీ, వైరల్ రైనైటిస్, మన కామన్ కోల్డ్ లాంటి కండిషన్స్లో, అండ్ అలాగే క్రానిక్ సైనసైటిస్ ఉన్న పేషెంట్స్లో, ఎట్రోఫిక్ రైనైటిస్ ఉన్న పేషెంట్స్లో మనకి బోత్ సైడ్స్ నేజల్ బ్లాక్ అనేది ఉంటుంది. ఎలర్జిక్ రైనైటిస్ లాంటి కండిషన్స్లో కూడా నేజల్ కంజెషన్ వల్ల పేషెంట్స్ బైలేటరల్ నేజల్ అబ్స్ట్రక్షన్ అనేది కంప్లైంట్ చేస్తూ ఉంటారు. నెక్స్ట్ అలాగే వాసోమోటార్ రైనైటిస్ లాంటి కేసెస్లో, అండ్ రైనైటిస్ మెడికమెంటోసా లాంటి కేసెస్లో. ఈ రైనైటిస్ మెడికమెంటోసా అంటే మనకి జనరల్గా చాలామంది నోస్ బ్లాక్ అయిన వెంటనే మెడికల్ షాప్కి వెళ్ళి ఆట్రివిన్, నాజివియోన్ ఇలాంటి నేజల్ డ్రాప్స్ తెచ్చుకుని యూస్ చేస్తూ ఉంటారు. అవి ఫ్రీక్వెంట్గా యూస్ చేయడం, ఎక్కువగా యూస్ చేయడం, అలాగా ఇర్రెగ్యులర్గా యూస్ చేయడం వల్ల ఆ పేషెంట్స్కి ఇనీషియల్గా రిలీఫ్ ఉన్నా సరే తర్వాత మెడిసిన్ పనిచేయకుండా దానివల్ల ఇంకా ఎక్కువ బ్లాక్ ఫీల్ అవుతూ ఉంటారు. దాన్ని మనం రైనైటిస్ మెడికమెంటోసా అంటాం అన్నమాట. నెక్స్ట్ నోస్లో ఏదైనా ట్యూమర్స్ ఉన్నా, ట్రామా జరిగినప్పుడు, సెప్టల్ హిమటోమా లాంటి కండిషన్స్లో, అండ్ అలాగే అలర్జిక్ కండిషన్స్లో పాలిప్స్ ఏర్పడినప్పుడు, ఎథ్మోయిడల్ పాలిప్స్, ఈ కండిషన్స్లో మనకి బైలేటరల్ నేజల్ అబ్స్ట్రక్షన్ అనేది ఉంటుంది. ఒకవేళ మీకు కనుక నేజల్ అబ్స్ట్రక్షన్ ఉంది అంటే కనుక మీరు ఈఎన్టీ డాక్టర్ని సంప్రదిస్తే వాళ్ళు ఫస్ట్ హెడ్లైట్ ఎగ్జామినేషన్, అలాగే ఎండోస్కోపిక్ ఎగ్జామినేషన్ ద్వారా ఏ కాజ్ వల్ల నేజల్ అబ్స్ట్రక్షన్ వచ్చింది అనేది ఐడెంటిఫై చేస్తాం.
దాని తర్వాత అవసరమైతే ఎక్స్రే పిఎన్ఎస్ కానీ సిటీపిఎన్ఎస్ లాంటి రేడియోలాజికల్ ఇన్వెస్టిగేషన్స్ అడ్వైస్ చేయడం జరుగుతుంది. అండ్ బేస్డ్ ఆన్ ద కాజ్, ఏ కాజ్ వల్ల వచ్చింది, స్ట్రక్చరల్ అబ్నార్మాలిటీయా లేదంటే ఇన్ఫెక్షన్స్ వల్ల, ట్యూమర్స్ వల్ల అనే దాన్ని బట్టి మెడికల్ ట్రీట్మెంటా లేదంటే సర్జికల్ ట్రీట్మెంటా అనేది అడ్వైస్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ.